అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. సీతారామం 22వ భాగము. రచయిత కీర్తిరెడ్డి గారు. ఆ చిన్ని తల్లికి తల్లి లేని నోటు రానివ్వకుండా చూసుకోవాలి. నాకు మాటివ్రాది. ఇంకా రామ్ ముందు బాధపడను అని అంటూ హరి రాధ ముందు చెయ్యి చాచుతాడు. రాధ కళ్ళు తుడుచుకొని అవును నువ్వు చెప్పింది నిజం హరి. వాళ్ళెవరో అన్యాయం చేస్తే అన్నయ్య బ్రతకలేడా? మనం అన్నయ్య పక్కన ఉండవలసిన సమయం ఇది. ఇంకా పాపను నేను కన్న తల్లిలానే చూసుకుంటాను. సీతకు మనం గుర్తుకు వస్తే ఎవరు ఆపినా ఆగదు. ఆ దేవుడు సీతకు గుర్తొచ్చేలా చేస్తే ఇంక మన నలుగురం ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా బ్రతికేస్తాం. అప్పటి వరకు ఓపికగా ఎదురు చూడాలి అంతే అంటూ రాధ తన బాధను దిగమింగుకొని కారు దగ్గరకు వచ్చి రామ్ చేతిలో ఉన్న పాపను తను తీసుకొని కారులో కూర్చుంటుంది. రామ్ నిశ్శబ్దంగా మనసులో రోదిస్తూనే ఇల్లు చేరుకుంటారు. ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే రామ్ కన్నీటి ప్రవాహం ఆగనంటూ రామ్ చెక్కిళ్ళు దాటి ప్రవహిస్తుంది. రాధ, హరి చూసి కూడా ఏం మాట్లాడకుండా ఉండిపోతారు. హరికి తెలుసు ఇప్పుడు రామ్‌ను ఏమాత్రం కదిలించినా తనను నాపటం ఎవరి తరం కాదు అని. అందుకే చూడనట్టే ఉండిపోతాడు. రాధ ముందుగా లోపలికి వెళ్లి ఎర్రనీళ్ళు పళ్ళెంతో ఎర్రనీళ్ళతో ఎదురొస్తుంది. తల్లికి దూరమైన దానికి ఎవరి దృష్టి తగులుతుంది రాధమ్మ? అసలు తన దగ్గర ఏముందని పరులు దృష్టి పెడతారు అంటూ ఏడుస్తూనే పాపతో పాటు తమ బెడ్‌రూమ్‌లోకి నడుస్తాడు. ఆ రూమ్‌లోకి వెళ్ళగానే తమ ఇద్దరి మధుర స్మృతులు గుర్తుకు వస్తాయి రామ్‌కు. పాపను బెడ్ పైన పడుకోబెట్టి దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తాడు. రామ్ ఏడుపుకు హరి, రాధ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు. హరి రామ్‌ను పట్టుకొని కుదుపుతూ రామ్ ఏమైంది అని ఇప్పుడు సీతకు స్పృహ వచ్చే వరకు ఆగలేవా? తనకు స్పృహ వస్తే నీ దగ్గరకు రాకుండా ఎవరు ఆపలేరు. నిన్ను, నీ ప్రేమను అంత తేలిగ్గా మర్చిపోతుందా సీతమ్మ? నీ ప్రేమపై నమ్మకం ఉంచు. ఈ పసిదాన్ని మనలాగా కానిస్తావా? నువ్వు తన కోసం కన్న కలలు నిజమయ్యాయి. ఆ సంతోషం గుర్తుపెట్టుకో. సీత ఒక అపురూపమైన అందాల బొమ్మను నీకు గుర్తుగా ఇచ్చి వెళ్ళింది. ఇప్పుడు తననే నీ ప్రపంచం అంటూ రామ్‌ను సముదాయిస్తుంటే బావా! దేవుడు ఎందుకు నాకు ఎప్పుడు అన్యాయం చేస్తాడు? ఏం పాపాలు చేశాను? అన్యం పుణ్యం ఎరుగని వాళ్ళను అన్యాయం చేస్తుంటే కాపాడినందుకు ఆ వెధవలు నాపై ప్రతీకారం తీర్చుకొని నాకు పుట్టినందుకు నా ఈ చిట్టి తల్లికి అన్యాయం చేశారు. వాడు వెధవ పని చేసినా చివరికి వాడే గెలిచాడు. మంచి చేసిన నేను ఓడిపోయాను. తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలీదు. కన్నతల్లికి దూరమై బాధపడ్డాను. అత్తలో తల్లిని చూసుకుంటూ ముగ్గురం సంతోషంగా గడిపే సమయంలో అమ్మలాంటి అత్తకు దూరం అయ్యాను. పెళ్లి చేసుకోవద్దు అనుకుంటుంటే ఈ పిచ్చిదాన్ని చూడగానే మనసు పడ్డా. పెళ్లి చేసుకొని కాపురం చెయ్యాలి అంటే ఏదో భయం. దానితో నేను బాధపడుతూ దాన్ని కూడా బాధపెట్టాను. ఏదో వరంలాగా ఇద్దరం దగ్గరయ్యాం. ఆ వెంటనే మేము తల్లిదండ్రులం కాబోతున్నాం అని సంతోషం. ఆ సంతోషం తెలిసే లోపలే దాని ఆరోగ్యం గురించి వార్త. అసలు పిల్లలే వద్దు, నా ప్రేమ నాకు దక్కితే చాలు అని కూడా ఎంతో స్వార్థంగా ఆలోచించా. కానీ నాకు నా పొట్టి ధైర్యం చెప్పింది. తనకు ఏం కాదని, నా కోసం, నా ప్రేమ కోసం తిరిగి వస్తానని చెప్పింది. నా రాత మార్చటం ఎవరి తరం కాదని మరొక్కసారి అర్థమయింది. నాకు సంతోషంగా బ్రతికే హక్కు లేదా బావా? ఎందుకు దేవుడు నన్ను మాత్రమే చూస్తున్నాడు? నా పైన దృష్టి మరల్చకుండా కష్టపెడుతున్నాడు బావా! నేను మరొక్కసారి జీవిత చదరంగంలో ఓడిపోయాను. ఇది నాకు కోలుకోలేని దెబ్బ బావా! నేను బ్రతకలేను అంటూ బోరున విలపిస్తూ కూర్చుండిపోతాడు రామ్. రామ్‌కు ఏమని చెప్పి ఓదార్చాలో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో ఉండిపోతారు రాధ, హరి. రామ్ రాధ వైపు చూస్తూ రాధమ్మ దానికి నీవే ఆ పేరు పెట్టావు కదా! రాముడికి సీత వియోగం తప్పదని తెలీదా? ఎందుకు రాధమ్మ నా పొట్టికి ఆ పేరు పెట్టి నాకు ఈ జన్మకు సరిపడా బాధ మిగిల్చావు? నాకు ఆ పేరు పలకటం కూడా భయమే. అందుకే పొట్టి అని పిలుచుకునేవాణ్ణి. కానీ పేరు సార్థకం చేసుకుని వెళ్ళిపోయింది అంటూ ఏడుస్తూ ఇల్లు మొత్తం కలయ తిరుగుతున్నాడు. సీత జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ. హైదరాబాదులో ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌కు తరలిస్తారు దివిజను. అంతా హడావుడి. మాధవి గారిని ఇంటికి వెళ్ళమంటే వెళ్ళను అని అక్కడే ఉంటారు. మోహన్ గారు హాస్పిటల్ చీఫ్‌తో మాట్లాడి దివిజకు స్కానింగ్, మిగతా టెస్టులు అన్నీ చేయిస్తూ తన హడావుడిలో తానుంటాడు. జేవీ గారు తన పీఏతో ఫోన్ చేయించి హాస్పిటల్ చీఫ్‌తో మాట్లాడి ఇక్కడ స్పెషలిస్టులు లేకపోతే బయట దేశాల నుండి రప్పించి ఆ అమ్మాయికి త్వరగా మామూలు మనిషిని చెయ్యండి. డబ్బు గురించి ఆలోచించొద్దు. దానికి స్పెషల్ రూమ్ అలాట్ చేయండి. మీ ఫీజ్ ఇంకా హాస్పిటల్ చార్జెస్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. నా పీఏకు కాల్ చేసి అమౌంట్ తీసుకోండి. తను నాకు చాలా కావాల్సిన అమ్మాయి.
జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మినిస్టర్ స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో హాస్పిటల్ స్టాఫ్కు మీటింగ్ అరేంజ్ చేసి దివిజ స్పెషల్ పేషెంట్, ఆ పేషెంట్కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోండి అని అందరినీ అలర్ట్ చేస్తాడు చీఫ్ డాక్టర్. మోహన్ గారు వచ్చి, డాక్టర్ ప్లీజ్ మీరు ఏదైనా చేసి నా కూతుర్ని మామూలు మనిషిని చెయ్యండి, డబ్బులు ఎంతైనా పర్వాలేదు అంటాడు. లేదు సార్, ఇప్పుడే మినిస్టర్ జేవియర్ గారు కాల్ చేశారు, బిల్ ఆయన కడతా అన్నారు, రిపోర్టులు రాగానే మీ అమ్మాయి పరిస్థితి ఏంటో చెప్తాము, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయి రండి, రిపోర్ట్లు వచ్చే వరకు మనం చేసేది ఏమీ లేదు అని చెప్పి తన పని తాను చూసుకోవడానికి వెళ్ళిపోతాడు. వసంత కూడా తన మేనకోడల కోసం హాస్పిటల్‌కి వస్తుంది. మోహన్ గారిని, మాధవిని ఇంటికి వెళ్లి ఫ్రెష్ అవ్వమని చెప్పి తను దివిజ వద్దకు వెళ్లి సీతను చూడగానే వసంతకు బాధేస్తుంది. ఏడుస్తూ దివిజ చెయ్యి పట్టుకొని కూర్చుంటుంది. ఇంతలో ఏదో హడావుడి. ఏంటో అని డోర్‌లోకి వెళ్లి చూస్తుండగా చీఫ్ డాక్టర్ హడావుడిగా లోపలికి వస్తాడు. ఏంటి డాక్టర్ ఏమైంది అంటుంది వసంత. ఈ పేషెంట్‌ను చూడటానికి మినిస్టర్ జేవియర్ గారు వస్తున్నారు. మీకు చెప్పలేదా మేడం? మీకు జేవియర్ గారు బంధువా మేడం అని వినమ్రంగా అడుగుతాడు డాక్టర్. ఆ పేరు వింటేనే గుండెల్లో గుబులు మొదలవుతుంది వసంతకు. ఆ రూమ్లో నుండి బయటకు వెళ్ళాలి అనుకుంటుంది. కానీ ఆ లోపల జేవియర్ గారు హడావిడి పెద్ద పెద్ద అడుగులతో రూమ్ ముందుకు వచ్చేస్తారు. వసంత అక్కడే ఆగిపోతుంది తల వంచుకొని. ఇన్ని సంవత్సరాల నుండి ఏ వ్యక్తికి కనపడకుండా తన గత జ్ఞాపకాల ప్రస్తుతంలో కనపడనీయకుండా జాగ్రత్త పడిందో, ఆ గతం ఇప్పుడు చాలా హుందాగా తన ముందు నిలబడి ఉంటే, తుఫాను తాకిడికి అల్లాడే చిగురాకులా వణుకుతూ తల నేలకు వాల్చేస్తుంది. వసంత దగ్గరగా వచ్చిన జేవియర్ గారు, హలో! వసంత గారు బావున్నారా? ఇప్పటికి మీరు పారిపోవడం మారలేదా? ఇప్పుడు గూడా పారిపోవాలనే ప్రయత్నిస్తున్నారు అని చిన్నగా అనేసి బెడ్ దగ్గరకు వెళ్లి దివిజను చూస్తూ చీఫ్‌తో తన పరిస్థితి తెలుసుకొని త్వరగా రిపోర్టులు చూసి తర్వాత ఏం చేయాలో తనకు టైమ్ టు టైమ్ ఇన్ఫార్మ్ చేయమని అంతే హుందాగా చెప్పి బయలుదేరబోతుంటే చీఫ్ డాక్టర్ సార్, మీకు ఈ అమ్మాయి ఏమవుతారు అని అడుగుతాడు. ఏదో అవ్వాల్సింది ఏదీ కాకుండా చాలా దూరం అయినా చాలా దగ్గర బంధువు, నా ఆత్మ బంధువు అని వసంతను చూస్తూ సైడ్ స్మైల్ ఇస్తూ బయటకు వెళ్ళిపోతారు. ఆయన ఏం చెప్పారో అర్థం కాలేదు మేడం. మీరైనా క్లియర్‌గా చెప్తారా? మినిస్టర్ గారికి మీకు బంధుత్వం ఏంటో అంటారు డాక్టర్. వసంతకు ఏం చెప్పాలో అర్థం కాదు. మా అన్నయ్య బిజినెస్ పార్ట్నర్ అంతే. బంధువేమీ కాదు అంటూ గుండెలోని బాధ కళ్ళల్లో నీరై బయట పడబోతుంటే బలవంతంగా ఆపుకుంటూ దివిజ పక్కన కూర్చుంటుంది. 2 సంవత్సరాల తర్వాత కాశ్మీర్ అందాలు, పర్యాటకుల కేరింతలు, ఒక ఆర్టిస్ట్ తన పని తాను చాలా సీరియస్‌గా చేసుకుంటాడు. కాశ్మీర్ అందాలకు తన కుంచెతో చాలా సీరియస్‌గా లోయలోకి చూపు ఒక దగ్గర ఆగిపోతుంది. శ్వాస ఆడటం కూడా కష్టంగా తనకు పట్టిన చెమటలు తుడుచుకుని కాన్వాస్ తీసుకోవాలి అని కూడా మరచిపోయి తన హోటల్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. రూమ్‌లో ఇంకా నిద్రపోతున్న తన కూతుర్ని చూస్తూ కన్నీళ్లు ఆగనంటుంటే వాటికి ప్రవహించే స్వతంత్రం ఇచ్చేసి అలాగే కూర్చుండిపోతాడు. తండ్రి కన్నీరు తనపై పడుతుండటంతో మేల్కున్న 2 సంవత్సరాల ఆ బాలిక నాన్నా మళ్ళీ అమ్మ గుర్తొచ్చిందా అంటుంది. అమాయకంగా అడుగుతున్న కూతుర్ను గట్టిగా హత్తుకొని మనసులోని భారం మొత్తం దిగిపోయే వరకు ఏడుస్తాడు రామ్. నాన్నా ఎందుకు ఏడుస్తున్నావ్? నేను ఉన్నా కదా! లేని మీ అమ్మ కోసము, మా అమ్మ కోసం ఏడవనని నాకు రాధ అత్తకు ప్రామిస్ చేశారు. మళ్ళీ ఏడుస్తున్నారు. నీవు ఏడిస్తే నేను అత్త నీతో మాట్లాడము నాన్నా అంటూ బుంగమూతి పెట్టి చేతులు కట్టుకొని చూస్తున్న కూతుర్ను చూస్తూ అత్త బాగా ట్రైనింగ్ ఇచ్చింది నీకు దొంగపిల్లి అంటూ కూతురుకు ముద్దు పెట్టి కళ్ళు తుడుచుకొని మనం మన ఊరికి వెళ్ళిపోదాం బంగారం. నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకో అని అంటాడు. నేను నీ బట్టలు తీసిపెట్టి స్నానం చేయిస్తా అంటూ బ్యాగ్ తీస్తున్న రామ్ దగ్గరకు వచ్చి అదేంటి నాన్న మనం చాలా రోజులు కాదు ఇన్ని రోజులు ఉంటాము. ఆ 7 వేళ్ళు తెరిచి చూపించి తిరిగి 2 వేళ్ళు ముడిచి ఇన్ని రోజులు అయింది కదా వచ్చి అంటుంది ఆశిక. తన అమాయకమైన కళ్ళు పెద్దవి చేస్తూ లేదు బంగారం నాకు ఇక్కడ నచ్చలేదు. అందుకే వెళ్ళిపోదాం ఆశా తల్లి అంటాడు రామ్. అంటే నీవు డ్రాయింగ్ చెయ్యవా నాన్న? మరి ఎక్కడికో వెళ్ళాలి అంటే మంచి డ్రాయింగ్ నాన్నను అక్కడికి వెళ్ళాక విసిగించకు అని అత్త చెప్పింది. అక్కడికి వెళ్ళవా నాన్న అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్న కూతుర్ని చూసి నీకు మాటలు ఎక్కువయ్యాయి బంగారం. మీ అత్త నిన్ను మాటలు పుట్ట చేసి వెళ్ళి బ్రష్ చే నేను ఈలోగా ఫ్లైట్స్ చెక్ చేస్తా అందుకుంటాడు రామ్.
సరే అంటూ బుద్ధిగా తల ఊపి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతుంది అసిక. రామ్ ఫ్లైట్ బుక్ చేసి వెళ్ళి కూతురుకు స్నానం చేయించి, డ్రెస్ వేసి రెడీ చేసి, ఫుడ్ రూమ్‌కి ఆర్డర్ పెట్టి, కూతురికి తినిపిచ్చి, తను తిన్నాక రామ్‌కు తన కాన్వాస్, తన పెయింటింగ్ సామాన్లు మొత్తం హోటల్‌లో బయట పెట్టి వచ్చానని గుర్తుకు వస్తుంది. ఆశ బంగారం నేను ఇప్పుడే వస్తాను. బయట నా వస్తువులు ఉన్నాయి. తీసుకువచ్చి ప్యాకింగ్ చేస్తాను. ఈలోగా నువ్వు వీడియో గేమ్స్ ఆడుకో. రూమ్‌లోనే ఉండు. బయటకు వెళ్ళొద్దు అని అన్ని జాగ్రత్తలు చెప్పి రామ్ బయటకు వస్తాడు. బయటకు రాగానే మళ్ళీ ఇంతకుముందు చూసిన వైపు చూస్తాడు. అక్కడ ఏమీ కనపడదు. అంటే నేను భ్రమపడ్డానా? ఎవరూ లేరా? నేను ఎప్పుడూ ఆలోచించి, ఆలోచించి అలా కనపడిందేమో అనుకుంటూ తన వస్తువులు ప్యాక్ చేసుకొని తిరిగి రూమ్‌కి వస్తాడు. ఈ లోపలికి వచ్చిన రామ్, "అషిక బంగారం వచ్చేశా తల్లీ. మన బట్టలు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం" అంటూ చుట్టూ చూస్తాడు. కూతురు కనపడదు. దాక్కుందేమో అనుకొని బెడ్ కింద, బాత్రూంలో వెతుకుతాడు. ఆశ, "అసిక ఎక్కడున్నావు తల్లీ" అంటూ అరుస్తూ రూమంతా వెతికి కారిడార్‌లోకి వచ్చేస్తాడు అరుస్తూ. రామ్‌కు కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే, రాధమ్మ వద్దు అని ఎంత చెప్పినా వినకుండా తీసుకొని వచ్చా. భాషారాణి దగ్గర ఎక్కడ ఉందో, అసలు నా ఫోన్ నంబర్ అయినా చెప్తుందా లేదా? ఎవరైనా కావాలనే ఎత్తుకుపోయుంటే అనుకుంటూ రామ్ గుండెలు అవిసేలా ఏడుస్తూ బయటకు పరుగులు పెడతాడు. రిసెప్షన్‌లోకి వెళ్లి తన కూతురు గురించి అడుగుతాడు. రిసెప్షన్ వినమ్రంగా నమస్కరించి, తను ఇప్పుడే చార్జ్ తీసుకున్నా. తనకు ఏమీ తెలీదు అని చెప్తుంది. రామ్ సెక్యూరిటీ దగ్గరకు వెళ్లి తన ఫోన్‌లో తన కూతురు ఫోటో చూపిస్తాడు. "ఈ పాప బయటికి వెళ్ళిందా? మీరేమైనా చూసారా?" అని అడుగుతాడు. అతడు లేదని చెప్తాడు. రామ్‌కు పై ప్రాణాలు పైనే పోతుంటాయి. తిరిగి లోపలికి వచ్చి హడావుడిగా తిరుగుతూ ఉండగా హౌస్ కీపింగ్ అతన్ని చూసి ఏమైంది అని అడుగుతుంది. రామ్ మళ్ళీ ఫోన్ తీసి కూతురు ఫోటో చూపించి, "జస్ట్ నా రూమ్‌లో ఉండమని చెప్పి ఇక్కడే బయటకు దాకా వచ్చి వెళ్ళాను. నా పాప కనపడట్లేదు. మీరు రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఉందా?" అని అడుగుతాడు రామ్. "హా భయ్యాజీ, మీ రూమ్ క్లీన్ చేస్తుంటే బయట ఆడుకుంటుంటే మీ పక్కన రూమ్‌లో వాళ్ళు పిలుచుకున్నారు. వాళ్ళు మీ తెలుగు వాళ్ళే అనుకుంటా. పాప వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంది. అక్కడే ఉంది" అని చెప్పి రామ్‌కు ఊపిరి పోస్తాడు హౌస్ కీపింగ్ అబ్బాయి. రామ్ పరిగెత్తుకుంటూ రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ కొడతాడు. డోర్ తెరిచి ఒక అమ్మాయి బయటకు వచ్చి, "ఏం కావాలి? డోర్ కొట్టి అలా ఉండిపోతే ఎలా? ఎవరు కావాలి? ఎవరండి?" అంటూ ఎన్ని ప్రశ్నలు అడిగినా రామ్ నుండి జవాబు రాకపోయేసరికి, "మూగవాళ్లా మీరు? డబ్బులు కావాలా? హోటల్ లోపలికి వచ్చి డోర్ కొట్టి మరీ అడుక్కుంటున్నారా?" అని విసుగ్గా చూస్తూ డోర్ వేయబోతుంటే, "దిక్కులు పిక్కటిల్లేగా అసికా" అని అరుస్తాడు రామ్. తండ్రి గొంతు విని లేడి పిల్లలా పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి కాళ్లను చుట్టేస్తుంది. తన కాళ్లను పట్టుకొని ఊగిపోతున్న కూతుర్ని లాగి చెంపపై కొడతాడు రామ్. అసిక నివ్వెరపోతుంది ఆ హఠాత్ పరిణామానికి. అసలు దెబ్బ ఎలా ఉంటుందో కూడా తెలియని తనను తండ్రి కొట్టడం వింతగా అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని నులుముతూ ఏడుస్తుంది. "అసలు మీరు మనుషులేనా? ఆ పసిదాన్ని కొడతావా? బుద్ధి లేదా కొంచెమైనా? తనను ఒక్కదాన్నే వదిలేసి మీ భార్యతో బయట కులుకుతూ మళ్ళీ వచ్చి పాపనే కొడుతున్నావ్. అసలు కన్నతండ్రివేనా నువ్వు" అని పిచ్చిగా అరుస్తుంది డోర్ తీసిన అమ్మాయి. ఇంతగా ఎవరిపై అరుస్తుందో తన ఫ్రెండ్ అర్థం కాక తను బయటకు వస్తుంది ఇందు. బయట ఉన్న రామ్‌ని చూసి షాక్ అవుతూ, "ఈ పాప మీ కూతురా?" అని అడుగుతుంది ఇందు. "ఆయన గారి కూతురే పాపం. అక్కర్లేదనుకుంటే కనకూడదు కదా మిస్టర్. ఇలా వదిలేసి మళ్ళీ వచ్చి కొట్టడం ఎందుకు? నీ భార్యతోనే ఊరేగాల్సింది ఉంటుంది." దివిజ ఉక్రోషం పట్టలేక, "అవును. ఆవిడ గారెక్కడ? ఇంత జరుగుతుంటే కనీసం బయటకు కూడా రాలేదా?" అంటుంది దివిజ. "నా భార్య చచ్చిపోయింది. ఈ పసిదాన్ని తల్లి చచ్చిపోయింది" అంటూ రామ్ కళ్లతో నిప్పులు కురిపిస్తూ కూతుర్ని ఎత్తుకొని ఒక్క అంగలో రూంలోకి వెళ్ళిపోతాడు. దివిజకు మనసు బాధ అనిపిస్తుంది. రామ్ వెనకే రూంలోకి వెళ్ళడానికి పోతుంటే ఇందు దివిజని చెయ్యి పట్టుకొని ఆపేస్తుంది. "ఎక్కడికి దివి? మనం మన రూంలోకి వెళ్దాం పద" అంటూ చెయ్యి పట్టి లాగుతుంటే, "పాపం ఇందు. నాకు తెలీక ఏదేదో మాట్లాడా. ఆయనకు సారీ చెప్పేసి వస్తాను" అంటూ మళ్ళీ అడుగులు అటువైపు వేస్తుంటే ఇందు, దివిజను తమ రూంలోకి లాక్కెళ్ళి, "మనకెందుకు దివి? పక్కన వాళ్ళ గోలతో మనమేం పని? ఇన్ని సంవత్సరాల తర్వాత మీ నాన్న మనల్ని మళ్ళీ టూర్‌కి పంపారు. ఏదో ఒకటి చేసి అనవసరంగా తలనొప్పి తేకు" అంటుంది ఇందు. రూంలోకి వెళ్ళగానే రామ్ అసికను బిగ్గరగా హత్తుకొని ఏడుస్తూ 2 చేతులతో అంత ముద్దులు పెడుతూ, "సారీ తల్లీ, సారీ బంగారం, నాన్నను క్షమించు తల్లీ" అంటూ కూతురి చేతులతో తన చెంపలపై కొట్టుకుంటాడు.
లేదు నాన్న. నేనే సారీ చెప్పాలి. అలా చెప్పకుండా వెళ్ళిపోయి మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు. సారీ నాన్నా! అంటూ రామ్ బుగ్గలపై చిట్టి చేతులు పెట్టి నుదుటిపై ముద్దు పెడుతుంది అసిక. ఇంతకు నువ్వు వాళ్ళ రూంలోకి ఎలా వెళ్ళావు బంగారం? అని అడుగుతాడు రామ్. అది నాన్నా మరేమో